నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. మన దేశంలో ఆధార్ కార్డుకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ రకమైన ప్రభుత్వ సేవ అయినా, బ్యాంకింగ్ లావాదేవీలైనా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో సబ్సిడీ పొందాలన్నా ఇది చాలా ముఖ్యం. ఆధార్ లేకుండా చాలా వరకు ఈ పనులు ముందుకు సాగవని చెప్పొచ్చు. ఒకప్పుడు కేవలం ఐడెంటిటీ ప్రూఫ్ గానే ఉపయోగించిన ఈ కార్డు ఇప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలోనూ కీలకంగా మారింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి పాన్ కార్డు కోసం, జనన ధృవీకరణ కోసం, మొబైల్ సిమ్ కోసం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు, ఇతర ప్రభుత్వ సేవలు పొందేందుకు ఇలా చాలా రకాల సర్వీసులకు ఆధార్ తప్పనిసరిగా ఉంది. బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటాతో కూడిన ఈ 12 అంకెల ఆధార్కు సంబంధించిన ఇప్పుడు కీలక అప్డేట్ వచ్చింది. అయితే ప్రతిసారి మనం ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లలేకపోవచ్చు. కొన్నిసార్లు ఒరిజినల్ కూడా కావాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు కార్డును పోగొట్టుకోవాల్సి వస్తుంది కూడా. అందుకే ఈ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తాజాగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAIతో గూగుల్ జట్టు కట్టింది. ఇప్పుడు గూగుల్కు చెందినటువంటి గూగుల్ వ్యాలెట్లో ఆధార్ వివరాల్ని సేవ్ చేసుకునే సదుపాయం వచ్చింది. తాజా నిర్ణయంతో స్మార్ట్ ఫోన్తోనే డిజిటల్ వర్షన్ ఆధార్ను పెట్టుకునే వీలుంటుంది. ఈ మేరకు గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్లో వెల్లడించింది. ఇక ఎప్పుడైనా మీరు ఆధార్ వివరాల్ని ధృవీకరించాల్సిన చోట ఈ వ్యాలెట్ ఉపయోగిస్తే సరిపోతుంది. దీంతో ఫిజికల్ కార్డు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. గూగుల్ వ్యాలెట్లో ఆధార్ కార్డు వివరాల్ని సేవ్ చేయడం ద్వారా ఆన్లైన్ సహా ఆఫ్లైన్ వెరిఫికేషన్ అవసరాల కోసం వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందని గూగుల్ పేర్కొంది. కేవలం వయసును మాత్రమే వెరిఫై చేసుకోవాల్సిన చోట పూర్తి ఆధార్ వివరాల్ని ఇవ్వాల్సిన అవసరం తప్పుతుందని తెలిపింది గూగుల్. మరి గూగుల్ వ్యాలెట్లో ఆధార్ వివరాలు ఎలా సేవ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గూగుల్ లేటెస్ట్ వర్షన్ గూగుల్ వ్యాలెట్ యాప్ ఓపెన్ చేసి ప్లస్ లేదా యాడ్ వ్యాలెట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మెనూలో ఐడి పాస్ లేకపోతే ఆధార్ కార్డ్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కు వెళ్ళి OTP ఎంటర్ చేయాలి. ఇలా కాకుండా UIDAI ఆధార్ యాప్లోని షేర్ ఐడి ఆప్షన్స్తో కూడా గూగుల్ వ్యాలెట్లో ఆధార్ వివరాల్ని సేవ్ చేసుకోవచ్చు.